ముసలివాడు అవుతాడనమాట. కానీ అతడు రాజుకు నిజాయితీగాను విశ్వసనీయంగాను సేవ చేశాడు. చాలా విశ్వాసంతోనూ నిజాయితీతోనూ రాజు దగ్గర ఉంటాడనమాట. ఇంకను దేవునికి ఇప్పుడు వలె ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు తన గదిలో తెరిచిన కిటికీ దగ్గర ఒక కిటికీ నుండి దూరాన కనపడుతుంది అనుకో, అంత దూరం వెళ్ళలేకపోయినా ఆ యొక్క మార్గానికి చూసుకొని కిటికీకి ద్వారం చూసుకొని దేవుని ప్రార్థన చేస్తుంటాడు అనమాట. మోకాళ్ళ నిలిచి దూరాన ఉన్న యెరూషలేము వైపు తిరిగి రోజుకు 3 సార్లు ఒక పద్ధతి ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరు? దానియేలు. దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ఈ ఇతర పెద్దలు దానియేలు పట్ల అసూయపడి, ఇప్పుడు ఒక గొప్పగా ఉన్నారంటే ఎప్పుడో అతన్ని ఇబ్బంది పెడదామని చూసేవాళ్ళు సొసైటీ దండి ముందు ఉన్నారు కదా. అలాగే దానియేలును కూడా రాజు దగ్గర చెడ్డ చేయాలని చెప్పేసి ఎంతోమంది ఆలోచిస్తూ ఒక శాసనాన్ని చేయాలని చెప్పేసి ఆలోచిస్తారన్నమాట. కావున ఏదో విధంగా మతపరంగా అతనిపై నిందారోపణ చేయాలి. అందువల్ల ఈ రాజును ఒక కొత్త శాసనం చేయమని, దానిని మార్చమనే విధంగా చేయాలని కోరారు. రాజు దగ్గరికి వెళ్ళి ఇతని మీద ఎలా కంప్లైంట్ చేయాలి? ఒక సంస్థలో ఏదైనా పని చేసుకునేటప్పుడు ఒక ఉద్యోగి కానీ బెటర్గా ఉన్నాడంటే అతని మీద సాడలు చెప్పడానికి ట్రై చేస్తారు కదా. అలాగే దానియేలును ఏం చేసుకోలేక రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు దానియేలుకు ఎలా గొడవ పెట్టాలి అని చూస్తారన్నమాట. 30 రోజుల పాటు ఎవరు ఏ దేవుణ్ణి అడుగురాదు, ఈ నియమాన్ని ఎవరు ఆచరింపరో వారు సింహాలకు ఆహారంగా చేయబడతారు. ఈ నూతన శాసనం ఇదే. రాజు ఈ శాసనంపై సంతకం చేసినట్టు దానియేలుకు తెలుసు. అంటే ఏం చేస్తారంటే, రాజు చెప్పినటువంటి దేవతలను తప్ప ఏ దేవతలైతే ఎవరైనా ఆరాధిస్తారో వాళ్ళు సింహాల గొంతులో పడివేయబడతారని చెప్పేసి రాజు దగ్గర శాసనాన్ని ముద్రించబడతారనమాట. ఆ విషయము దానియేలుకు తెలుసు. అయినా కూడా దానియేలు ఏం లెక్క చేయకుండా దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారు? రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు ఒక శాసనం పెట్టినారు కదా, ఆ శాసనాన్ని మామూలుగా దానియేలు ఇట్లా మర్చిపోయి వేరే దేవుని ప్రార్థిస్తున్నాడు, మళ్ళీ మరణశిక్ష కంపల్సరీ చేయాలి కదా అని చెప్పేసి చేసినప్పుడు మహారాజు, అయ్యో నేను దానియేలు విశ్వసనీయుడు కదా, ఎలా కాపాడాలి అని ఆలోచించి తప్పని పరిస్థితుల్లో రాజు మాట తప్పకూడదు కదా, ఆ శాసనాన్ని నిరూపించి సింహాల గుహలో వేయమని చెప్పేశాడనమాట. సింహాల గుహలో వేసినప్పుడు రాజు మనసులో ఉంటుంది, అయ్యో నేను మంచి ఒక విశ్వాసాన్ని మంచి ఒక దానియేలుని ఇలా సింహాల గుహలు వేసినాన్ని, సింహాలు చంపేసినా ఏం కదా అని అటు ప్రజల కోసము ఒక శాసనం నిర్మించాడు రాజు, మాట తప్పకూడదు చెప్పినాక. ఇట్లా విశ్వసనీయమైనటువంటి వ్యక్తిని పోగొట్టుకోలేడు అని చేస్తాడు. వెళ్ళి ఆ గుహల దగ్గరికి వెళ్ళి, సింహాల గుహలకు వెళ్ళి ఒక పంచ ఆకలితో ఉన్నప్పుడు ఏమన్నం పెట్టినా ఎక్కువ తినేస్తాడు. అలాగే ఒక రోజుల్లో సింహాలకు ఆహారం పెట్టకుండా పక్కన పెట్టేసి ఇతన్ని